సో గుడ్ ఆఫ్టర్నూన్. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? కనబడుతుందమ్మా? స్క్రీన్ కనబడుతుందా? ఎస్ సార్. ఓకే. సో నిన్న మనం ఏ క్లాస్ చెప్పుకున్న క్లాస్ ఏంటి? ఎవరైనా చెప్తారా? నిన్న మనం చెప్పుకున్న క్లాస్ ఫుల్ వేవ్ కన్వర్టర్ విత్ ఆర్ఎల్ లోడ్ సార్. ఎస్ సార్. ఫుల్ వేవ్ సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కన్వర్టర్ విత్ ఆర్ఎల్ లోడ్ చెప్పారు సార్. సింగిల్ ఫేజ్ ఆర్ఎల్ లోడ్, అవునా? సో ఆర్ఎల్ లోడ్లో కంటిన్యూస్, డిస్కంటిన్యూస్ ఇవి ఉన్నాయి కదా. సో వాటిని నేను సెపరేట్గా ఇట్లా కంపారిజన్ పెట్టాను అన్నమాట. ఒకసారి మీరు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, ఓకేనమ్మా? సో ఇక్కడ చూడండి, పై వేవ్ ఫామ్ ఏమో ఇది డిస్కంటిన్యూస్, ఈ రెండు డిస్కంటిన్యూస్, ఓకేనమ్మా? డిస్కంటిన్యూస్. ఇదేమవుతుంది ఇప్పుడు? కంటిన్యూస్, ఓకేనమ్మా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వేవ్ ఫామ్ ఇది. ఈ రెండిట్లకి ఇదే మనం సప్లై ఇస్తున్నాం, విఎస్ అనే సప్లై ఇస్తున్నాం వేవ్ ఫామ్, ఓకేనండి? సో కంటిన్యూస్కైనా డిస్కంటిన్యూస్కైనా మనం ఎక్కడ ఇస్తున్నాం గేటు? ఇక్కడ ఇస్తున్నాం చూడండి, విఎస్ దగ్గర డ్రా చేస్తున్నాం చూడండి, మనం ఇక్కడ ఇస్తున్నాం గేట్ సప్లై. సో ఆల్ఫా ఇది, రెండిట్లకి ఆల్ఫా ఇది, ఓకేనమ్మా? రెండిట్లకి ఆల్ఫా ఇది. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనం ఆల్ఫా ఎక్కడ ఇస్తున్నాము? ఇక్కడ ఇస్తున్నాం. ఇది పై కదమ్మా, ఇది 0, ఇది పై అంటే 180 degrees. ఇక్కడ ఏమవుతుంది? పై ప్లస్ ఆల్ఫా అవుద్ది, ఓకేనండి? అంటే పై తర్వాత మనం ఆల్ఫా ఇస్తున్నాం కాబట్టి పై ప్లస్ ఆల్ఫా, ఓకేనమ్మా? సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయ్యింది, మనం ఆల్ఫా ఇచ్చాం, స్టార్ట్ అయ్యింది. డిస్కంటిన్యూస్ మోడ్లో V0 చూస్తున్నాం చూడండి, డిస్కంటిన్యూస్ మోడ్లో V0 వేవ్ ఫామ్ చూడండి. సో ఆల్ఫా దగ్గర స్టార్ట్ అయ్యింది మన వేవ్ ఫామ్, ఆల్ఫా దగ్గర వేవ్ ఫామ్ స్టార్ట్ అయ్యింది. సో ఆర్ఎల్ లోడ్ కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ పీక్ వస్తుందని చెప్పుకున్నాం. నెగిటివ్ పీక్ వచ్చింది. ఇక్కడతో ఏమైందంటే ఇండక్టర్ డిశ్చార్జ్ అయిపోయింది, కంప్లీట్గా ఇండక్టర్ డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి జీరో అయిపోయింది, ఓకేనండి? అయితే కానీ అది 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 ఆన్ అవ్వాలంటే ఆల్ఫా ఇవ్వాలి కదా. మన ఆల్ఫా ఎక్కడ ఇచ్చాం? పై ప్లస్ ఆల్ఫా దగ్గర ఇచ్చాం కాబట్టి అంతవరకు జీరో, అంతవరకు కరెంట్ కానీ వోల్టేజ్ కానీ సర్క్యూట్లో ఏమి ఉండదు, జీరో. ఎప్పుడైతే ఆ పై ప్లస్ ఆల్ఫా దగ్గర మనం ఇచ్చాం సప్లై, మళ్ళీ వెంటనే వేవ్ ఫామ్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ సేమ్ అదే వేవ్ ఫామ్. ఇక్కడ జీరో అయిపోయింది, మళ్ళీ 2π ప్లస్ ఆల్ఫా దగ్గర స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఓకేనమ్మా? సో ఇక్కడ ఈ పీరియడ్లో అంటే దీన్ని ఏమన్నాం అంటే బీటా అన్నాం. ఎక్కడైతే ముందుగా జీరో అయిపోయింది చూసారా, దాన్ని బీటా అన్నాం, బీటా, ఓకేనమ్మా? సో ఈ ఏరియా ఇక్కడ కరెంట్ ఎందుకు జీరో అయింది? ఇక్కడ I0లో కరెంట్ ఎందుకు జీరో అయింది? ఇక్కడ డిస్కంటిన్యూస్ మోడ్ కదా. డిస్కంటిన్యూస్ మోడ్ అంటే కరెంట్ జీరో అయిపోద్ది, ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు కరెంట్ జీరో అయిపోవడాన్ని డిస్కంటిన్యూస్ మోడ్ అంటాం. సో ఇక్కడ కరెంట్ ఎందుకు జీరో అయింది? ఎందుకు జీరో అయిందంటే ఇండక్టర్ ముందుగా ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయింది, మనం ఇక్కడి నుంచి ఆల్ఫా ఇవ్వట్లే. ఒకవేళ ఇక్కడి నుంచి ఆల్ఫా ఇచ్చుంటే ఖచ్చితంగా అక్కడి నుంచే వేవ్ ఫామ్ వచ్చేది, కానీ ఆల్ఫా ఇక్కడి నుంచి ఇవ్వట్లే, మనం పై ప్లస్ ఆల్ఫా దగ్గర ఇస్తున్నాం. అంటే కొంత టైము వోల్టేజ్ కానీ కరెంట్ కానీ అన్నీ జీరో అయిపోయాయి. సో పై ప్లస్ ఆల్ఫా దగ్గర నుంచి వేవ్ ఫామ్ వచ్చింది. ఇది డిస్కంటిన్యూస్. కంటిన్యూస్ చూడండి, సో ఆల్ఫా దగ్గర మనం ట్రిగ్గర్ చేసాం, ఆల్ఫా దగ్గర ట్రిగ్గర్ అయింది, సో వేవ్ ఫామ్ వస్తుంది. ఇండక్టర్ కాబట్టి నెగిటివ్ పీక్ వస్తుంది, ఓకేనండి? ఎక్కడ డిశ్చార్జ్ అయింది కరెక్ట్గా? ఇది ఎక్కడ డిశ్చార్జ్ అయిందంటే పై ప్లస్ ఆల్ఫా దగ్గర డిశ్చార్జ్ అయింది. సో ఎలాగో పై ప్లస్ ఆల్ఫా దగ్గర డిశ్చార్జ్ అయిపోయింది, వెంటనే ఏమైంది? మళ్ళీ సెకండ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయిపోయింది, కింద థైరస్టో స్టార్ట్ అయిపోయింది, వెంటనే వేవ్ ఫామ్ వచ్చేసింది. మళ్ళీ
2π ప్లస్ ఆల్ఫా దగ్గర డిశ్చార్జ్ అయ్యింది కరెక్ట్గా. మళ్ళీ వెంటనే 2π ప్లస్ ఆల్ఫా దగ్గర మనం ట్రిగ్గరింగ్ ఇచ్చేసాం, మళ్ళీ వెంటనే వేవ్ ఫామ్ వచ్చేసింది. అందుకని కరెంటు జీరో అయ్యే అవకాశం లేదు, జీరో అవ్వే అవకాశం, వెంటనే వేరే వేవ్ ఫామ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వెంటనే ఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ అమ్మా ఈ పీరియడ్ అంతా డిశ్చార్జింగ్ పీరియడ్, ఓకేనండి. ఈ పీరియడ్ డిశ్చార్జింగ్ పీరియడ్, ఇక్కడ ఈ పీరియడ్ డిశ్చార్జింగ్ పీరియడ్, ఇక్కడ పీరియడ్ డిశ్చార్జింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ డిశ్చార్జింగ్ పీరియడ్ తక్కువ ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ ఆర్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ ఆర్, అంతే కదండి. డిశ్చార్జ్ అవ్వాలి, డిశ్చార్జ్ అవ్వాలంటే ఆర్లోంచి కదా డిశ్చార్జ్ అవ్వాలి. సో ఎక్కువ రెసిస్టెన్స్ మీద ఆధారపడి అది తొందరగా డిశ్చార్జ్ అయిపోవాలా లేకపోతే స్లోగా డిశ్చార్జ్ అవ్వాలా, ఎక్కువ టైం పీరియడ్ ఉండాలా తక్కువ టైం పీరియడ్ ఉండాలా అనేది ఆర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఎల్ వాల్యూ మీద కూడా ఆధారపడి ఉంటుంది, ఓకేనండి. ఎల్ వాల్యూ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా, ఓన్లీ ఆర్ అని మనం చెప్పలేము. సో ఈ రెండు వాల్యూస్ మీద ఆధారపడి అక్కడ డిశ్చార్జింగ్ ఎక్కువ ఉండాలా డిశ్చార్జింగ్ తక్కువ ఉండాలో మనం క్యాలిక్యులేట్ చేసుకుని అప్లికేషన్ బట్టి పెట్టుకుంటాం. అయితే డిస్కంటిన్యూస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ పెద్దగా మనం ఎక్కడ అంత ఎక్కువగా వాడం మనం, ఓకేనండి. అర్థమైందండి, రెండు కంపారిజన్ అర్థమైందా? ఎస్ సార్ అర్థం. మిగతా వాళ్ళకి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఎస్ సార్, ఎస్ సార్. అర్థమైంది కదా, ఓకే. సో ఇదమ్మా కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఏది దేంట్లోనిది ఆర్ఎల్ లోడ్, ఫుల్ వేవ్ ఆర్ఎల్ లోడ్, ఫుల్ వేవ్ కన్వర్టర్ విత్ ఆర్ఎల్ లోడ్. ఇప్పుడు ఈ పీక్స్ తీసేయాలండి ఏం చేయాలి? ఈ నెగిటివ్ పీక్ తీసేయాలండి. ఈ నెగిటివ్ పీక్లు తీసేయాలంటే ఏం చేయాలి? నెగిటివ్ పీక్స్ తీసేయాలంటే ఏం చేయాలని చెప్పాను? ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టాలని చెప్పాను, మీకు గుర్తుందో లేదో? ఫ్రీ వీలింగ్ డయోడ్ గుర్తుందమ్మా మీకు? ఫ్రీ వీలింగ్ డయోడ్ అని మాట గుర్తుందా కొని అట్లీస్ట్? సో ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టాలనుకోండి నెగిటివ్ పీక్ ఉండదు, ఇంకా ఓన్లీ పాజిటివ్ పీక్స్. ఎందుకని? ఫ్రీ వీలింగ్ డయోడ్ ఏం చేస్తే షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. షార్ట్ సర్క్యూట్ చేస్తే అక్కడ వోల్టేజ్ జీరో, ఇంకా నెగిటివ్ పీక్ ఏమి ఉండదు ఇంకా. అంటే ఈ పీరియడ్ ఫ్రీ వీలింగ్ డయోడ్ పీరియడ్ అనమాట. ఇది డయోడ్ పీరియడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది డయోడ్, ఫ్రీ వీలింగ్ డయోడ్ పీరియడ్ అనమాట. ఇది థైరిస్టర్ 1 పీరియడ్, ఇది థైరిస్టర్ 2 పీరియడ్, ఇది ఫ్రీ వీలింగ్ డయోడ్, ఓకేనండి. సో ఈ వేవ్ ఫామ్ ఎలా కనబడుతుంది మీకు? ఫస్ట్ మనం చూసారు వేవ్ ఫామ్ అలా కనబడుతుందిగా, పై టు ఆల్ఫా, అదే ఆల్ఫా టు పై, సేమ్ డెరివేషన్, సేమ్ డెరివేషన్. మళ్ళీ దాన్ని మళ్ళీ సెపరేట్గా మార్చవసరం లేదు. యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ. సో 1/t ఏం తీసుకుంటాం? 1/t ఏం తీసుకోవాలి ఇక్కడ? 1/π తీసుకోవాలి. ఎందుకని? పై తర్వాత మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అయిపోతుంది కదా, అందుకనమాట. మరి ఇక్కడ చెప్పండి నాకు, దీనికి చెప్తారా? దీనికి చెప్తారా? దీనికి ఏం తీసుకోవాలి, దీనికి ఎలా తీసుకోవాలి? ఇందులో చూడండి 1/t ఏం తీసుకోవాలి చెప్పండి ఫస్ట్ నాకు. 1/t ఏం తీసుకోవాలి? 1/2π π. 1/π తీసుకోవాలి. ఎందుకని 1/π ఎందుకు తీసుకోవాలి? 0 to π, π to 2π. యాక్చువల్గా కంప్లీట్ సైకిల్ ఏంటమ్మా? 0 to 2π కదా, అంటే 360 degrees కదా, 2π అంటే 360 degrees. 0 to 2π కరెక్టే, కాదనట్లేదు. కాకపోతే పై తర్వాత మళ్ళీ సేమ్ సైకిల్ కదా, 0 to π ఏ సైకిల్ వచ్చిందో పై నుంచి 2π అదే సైకిల్ వచ్చింది. సో ఏదో ఒక్క సైకిల్ తీసుకుంటే చాలు మనకి, 2 సైకిల్ తీసుకోవాల్సిన లేదు. అందుకని 1/π అని తీసుకుంటాం. అందుకని ఏం తీసుకుంటాం? 1/π అని తీసుకుంటాం అన్నమాట. ఓకేనమ్మా? సరే, వెరీ గుడ్. 1/π తీసుకున్నాం. ఇంటిగ్రేషన్లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఏం తీసుకోవాలి? ఆల్ఫా టు బీటా.
వెరీ గుడ్. ఆల్ఫా టు బీటా. ఎందుకని ఆల్ఫా టు బీటా? వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? ఆల్ఫా నుంచి స్టార్ట్ అయ్యి అది ఎక్కడి వరకు కంటిన్యూ అయింది? బీటాతో ఎండ్ అయింది. కాబట్టి సార్ ఆల్ఫా ఆల్ఫా టు బీటా. బీటా మిగతా సేమ్. ఇంకా విఎం సైన్ ఒమెగటి డి ఒమెగటి ఆపరేషన్ సేమ్. మళ్ళీ విఎంని బయటకు తీసుకొచ్చేస్తాం. సైన్ ఒమెగటికి మైనస్ కాస్ ఒమెగటి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తాం. అదే చేస్తాం మనం ఇక్కడ. ఓకేనండి. ఆర్ఎంఎస్ అంటే ఏంటి? స్క్వేర్ చేస్తాం ఇక్కడ. ఈ విఎం స్క్వేర్ని బయట తీసుకొచ్చేస్తాం. సైన్ స్క్వేర్ ఒమెగటీని ఏం చేస్తాం మనం? 1 మైనస్ కాస్ 2 ఒమెగటీ బై 2 ఫార్ములా అప్లై చేస్తాం. సేమ్ ఇంకా ఆపరేషన్ ప్రొసీజర్ సేమ్. మరి కంటిన్యూస్ చెప్పండి. 1/t ఏం తీసుకోవాలి? జీరో టు పై సార్. వెరీ గుడ్. 0 to π కాదు. 1/t అంటే 1/π కదా. ఎస్ సార్. ఇక్కడ ఆల్ఫా టు పై ప్లస్ ఆల్ఫా తీసుకోవాలి సార్. ఇంటిగ్రేషన్ అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్. ఇంటిగ్రేషన్ అప్పుడు ఏంటి? ఆల్ఫా నుంచి స్టార్ట్ అయింది వేవ్ ఫామ్. ఎక్కడ వరకు ఎక్కడ ఎండ్ అయింది? అది పై ప్లస్ ఆల్ఫా దగ్గర ఎండ్ అయింది. కాబట్టి ఆల్ఫా నుంచి పై ప్లస్ ఆల్ఫా అని తీసుకోవాలి. 5 ప్లస్ ఆల్ఫా. వెరీ గుడ్. చాలా ఫాస్ట్గా ఫాలో అవుతున్నావు. సో ఇక్కడ 1/t అంటే 1/π అంతే కదా. ఎందుకంటే పై తర్వాత మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది కదా. సో 2 సైకిల్స్ అవసరం, ఏదో ఒక సైకిల్ తీసుకుంటే చాలు. ఇది అర్థమవుతే మీకు చేసేయగలుగుతారు. ఇది అర్థం కావాలి. 1/t ఏం తీసుకోవాలి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఏం తీసుకోవాలని అర్థం కావాలి. అదే చేసాం మనం. చూడండి ఇక్కడ 1/π తీసుకున్నాం. ఆల్ఫా నుంచి పై ప్లస్ ఆల్ఫా వరకు తీసుకున్నాం. మిగతా సేమ్. ఇంకా విఎం సైన్ ఒమెగటి డి ఒమెగటి. మనం ఇది కరెక్ట్గా తీసుకుంటే అప్పుడు నా మాట వినరా? సో మరి దీనికి చెప్పండి. దీనికి విత్ ఫ్రీ విల్ ఉండే ఒకటి చెప్పండి. దీంట్లో ఎలా చేయాలి? 1/t ఏం తీసుకోవాలి? వన్ బై టీ ఏం తీసుకోవాలి? పై మైనస్ ఆల్ఫా. అమ్మా పై మైనస్ ఆల్ఫా. 5 బై ఆల్ఫా. 5 బై ఆల్ఫానా? ఇంతేనమ్మా? ఆల్ఫా బై పై అనుకుంటా. పైయే సార్, పైయే సార్. 1/t అంటే 1/π అని చెప్పాలి. టీ పైయే. 1/π. 1/t అంటే 1/π అని చెప్పాలి. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? 1/π. అదే 1/t. మన ఫార్ములా ఏంటి? 1/t ఇంటిగ్రల్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ పిఎం సైన్ ఒమెగటి కదా. ఇప్పుడు 1/t ఏం తీసుకోవాలో ఫస్ట్ చూస్తున్నాం. తర్వాత ఈ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఏం తీసుకోవాలో చూస్తున్నాం. ఇది తెలిస్తే విఎం సైన్ ఒమెగటికి డెరివేషన్ చేసేచ్చు మనం. విఎం అని బయట తీసుకొచ్చేస్తాం. సైన్ అంటే మైనస్ కాస్, ఇదంతా కామన్. సో ముందు మనకి తెలియాలన్నమాట. సో ఇక్కడ 1/t అంటే అమ్మ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. ఈ సైకిల్కి 1/t అంటే ఏం తీసుకోవాలంటే టైం పీరియడ్ ఒక సైకిల్ స్టార్ట్ అయింది. ఆ సైకిల్ సేమ్ సైకిల్ ఎక్కడ రిపీట్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ బొమ్మలో చూడండి. ఈ బొమ్మలో ఇక్కడ 0తో స్టార్ట్ అయింది, ఇక్కడ పైతో ఎండ్ అయిపోయింది. మళ్ళీ పై నుంచి సేమ్ సైకిల్ కదా. ఫస్ట్ సైకిల్ ఎలా ఉందో సెకండ్ సైకిల్ కూడా అలాగే ఉంది కదా. కాబట్టి మన 0 to మనకు వాస్తవంగా ఇది 2π కదమ్మా. ఇది 2π, ఇది π, ఇది 0. అవునా? సో 0 to 2π అనేది కంప్లీట్ సైకిల్ కాదనట్లేదు. కాకపోతే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎలాగ ఉందో తర్వాత హాఫ్ సైకిల్ కూడా అలాగే ఉంది. అంటే 0 to π ఎలా ఉందో π to 2π కూడా అలాగే ఉంది. కాబట్టి ఒక సైకిల్ తీసుకోవాలి మనం. ఈ 2 సైకిల్ అంటే ఇది కలిపి తీసుకోకూడదు. 1/t అంటే 0 to 2π వేయకూడదు. 0 to 2π వేస్తే అర్థం ఏంటి? రెండు సేమ్ సైకిల్స్ని తీసుకుంటున్నాం మనం. అర్థం కాలేదమ్మా? అర్థమైంది సార్. సరే. 2 పాజిటివ్ పీక్స్ కదా సార్. ఒరే ఒక పాజిటివ్ పీక్ తీసుకోమని.
ఇక్కడ చూడండి. అరే బాబు నువ్వు మాట్లాడుతున్నావు కదా, కార్తీక్ కాకుండా బాబు నీ పేరేంటి? రామకృష్ణ సార్. రామకృష్ణ చూడమ్మా, ఇక్కడ సార్ ఇక్కడ 1/t ఎలా తీసుకోవాలో చెప్తాను చూడు. నేనేం చెప్పాను, సేమ్ సైకిల్ రిపీట్ అయ్యేంత వరకు తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ సైకిల్ ఇది నేను రెడ్ పెన్ తగ్గిస్తున్నాను చూడు. V0 వేవ్ ఫామ్ దగ్గర 0తో స్టార్ట్ అయింది, ఇలా వచ్చింది, ఇలా పైతో వచ్చింది, 2π వరకు వచ్చింది. 2π తర్వాత స్టార్ట్ అయింది సేమ్ సైకిల్, అవునా? ఎస్ సార్. 0 to 2π ఒక సైకిల్, 2π తర్వాత మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అయింది. ఎస్ సార్. ఓకేనా? అందుకనే మనం ఇక్కడ టైం పీరియడ్ 1/2π అని తీసుకోవాలి, 1/π అని తీసుకోకూడదు. ఎందుకని 1/π తర్వాత 1/π అంటే ఇది ఒకటే కదా, ఇలాంటిది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. లేదు సార్. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? మళ్ళీ 2π తర్వాత స్టార్ట్ అయింది సేమ్ సైకిల్. 2π నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1/2π వరకు తీసుకోవాలి, సేమ్ సైకిల్ స్టార్ట్ అయ్యేంత వరకు తీసుకోవాలమ్మా. అందుకని చూడండి 1/2π అని తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఇంటిగ్రేషన్ చూడు, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అంటే వేవ్ ఫామ్ ఎక్కడ వరకు వస్తుంది? వేవ్ ఫామ్ ఎక్కడ? 0 to π. వెరీ గుడ్, నువ్వు కరెక్ట్ అన్నావు. 0 to π కరెక్టే, కానీ π 0 to α వేవ్ ఫామ్ ఉందా? 0 to α. ఎస్ సార్. ఆల్ఫా నుంచి స్టార్ట్ అయింది సార్ పాజిటివ్ కి. అంతే కదా. సో ఆల్ఫా టు అదే విఎం సైన్ ఆల్ఫా టు పై అది. సో π to 2π కూడా తీసుకోవచ్చు, కానీ 0 కదా, తీసుకున్న ఉపయోగం ఉండదు. ఎస్ సార్. అర్థమైందమ్మా? నేను అన్నది అర్థమైందా? అర్థమైంది సార్. వాస్తవంగా అమ్మా ఇలా చూడండి అమ్మా, వాస్తవంగా నేను ఇక్కడ ఒకటి గీస్తాను, మీరు జాగ్రత్తగానండి. వాస్తవంగా ఏంటంటే అక్కడ ఎలా తీసుకోవాలంటే ఆల్ఫా టు 2π ఫుల్ సైకిల్ కదా, ఆల్ఫా టు 2π ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా టు 2πని ఆల్ఫా టు π ప్లస్ π to 2π. π to 2π 2π. అంటే ఆల్ఫా టు π ప్లస్ π to 2π. π to 2π వేవ్ ఫామ్ 0 కదా, ఇంటిగ్రేషన్ 0 ఏమవుద్ది? 0 సార్. అమ్మ ఆరిత ఇంటర్మీడియట్. హలో. అన్డిఫైన్ సార్. సో అందుకని మనం ఇది 0 కాబట్టి దీన్ని కన్సిడర్ చెయ్యం, మనం ఆల్ఫా టు π అని తీసుకుంటాం. ఓకేనమ్మా? అర్థమైందా? 1/t ఎలా తీసుకోవాలి, ఇంటిగ్రేషన్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఎలా తీసుకోవాలి, అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకోసారి చెప్పండి, చెప్తాను నేను, ప్రాబ్లం లేదు. అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇంకా చెప్పకండి సార్ అంటారు. ఓకే, వెరీ గుడ్. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఇందులో అమ్మ ఇది సిలబస్ కదా, ఇది ఈ సిలబస్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా మరి? ఇప్పుడు చెప్పండి. సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైయర్, ఆర్ లోడ్ ఆర్ఎల్ లోడ్, విత్ అండ్ వితౌట్ ఫ్రీ వీల్ డయోడ్ మీరు డ్రా చేయగలరా కాన్ఫిడెంట్ గా? సార్. సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ అంటే ఒక వేవ్నే కంట్రోల్ చేయాలి, అంటే ఒక థెరిస్టరే ఉంటుంది. ఆర్ లోడ్ వేవ్ ఫామ్స్ డ్రా చేయాలి, తర్వాత ఆర్ఎల్ లోడ్ వేవ్ ఫామ్స్ డ్రా చేయాలి. ఫ్రీ వీల్ డయోడ్ పెడితే ఎలా ఉంటుంది, నెగిటివ్ పీక్ రాకుండా వేవ్ ఫామ్ డ్రా చేయాలి. ఇది చేయగలరా? ఎస్ సార్. మరి వీడియో ఆన్ చేసుకుని చేస్తావు ఒకసారి? ఎరా బాబు, ఫుల్ వేవ్ అయితే సార్ చెప్పండి. ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టి చేయాలి సార్, అప్పుడు ఓన్లీ మనకి పాజిటివ్ సైకిల్స్ వస్తాయి సార్. నెక్స్ట్ ఏంటంటే అలాగా కంటిన్యూస్ గాని అదే ఫిల్టరింగ్ అవుతున్నప్పుడు వస్తాయి కదా సార్,
వేవ్ ఫామ్ సేమ్ అలాగే వస్తుంది సార్. మళ్ళీ అందులోని కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం సార్ వేవ్ ఫామ్స్. వెరీ గుడ్. సో నువ్వేం చేయాలంటే కృష్ణ, చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. ఇప్పుడు ఈ సిలబస్ కాపీని నువ్వు స్క్రీన్ షాట్ తీసుకో, ఓకేనా? తీసుకుని సో ఫస్ట్ ఏముంది, సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైర్ విత్ ఆర్ లోడ్ హీటింగ్ వెట్ బొమ్మకి దాని వేవ్ ఫామ్ ట్రై చేయి. దాని వేవ్ ఫామ్ ఎలా వస్తుందో చూడకుండా ట్రై చేయి, ఓకేనా? నీకు నువ్వు ఆలోచించు, ట్రై చేయేంత వరకు ట్రై చేయి. రాలేదనుకో ఒకసారి స్క్రీన్ షాట్స్ దగ్గరికి వెళ్ళు, ఓకేనా? అట్లా అట్లా చేస్తే మీకు అర్థమైనట్టు తర్వాత మీకు వస్తుంది. లేకపోతే మీకు అసలు ఇట్లా చూస్తే మాత్రం, చూసి అర్థమైంది అని వదిలేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదమ్మా. అందరికీ చెప్తున్నాను నేను. ఓకేనమ్మా? హలో 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 అర్థమైంది కదమ్మా? సో అట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చినట్లు అర్థమైనట్లు, లేకపోతే కష్టం. ఓకేనమ్మా? సో ప్రాక్టీస్ చేయండి. నేను పదే పదే మీ మాట మీకు చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయాలి. సో అంటే మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత క్విక్గా వస్తుంది అన్నమాట, అంత ఈజీగా వస్తుంది సబ్జెక్టు, లేకపోతే కష్టం. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లాసులో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నాయా ఇందులో? ఈ పీపీటీ మీకు పంపించేనా? అమ్మా గ్రూప్ లో పెట్టండి. గ్రూప్ లో పెట్టానా? లేకపోతే సిలబస్ అంతా అయిపోయిన తర్వాత పెట్టినా? అమ్మా ఓకే. అమ్మ ఇలా చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ కనబడుతున్నాయా? ప్రీవియస్ సెమిస్టర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్. ఇంకా మీకు చెప్పలేదు అది. సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కంట్రోల్ విత్ ఫుల్ వేవ్ కదా, ఫుల్ ఏమా చేయగలరు ఇది? సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ విత్ ఆర్ఎల్ లోడ్ అండర్ డిస్కంటిన్యూస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఎప్పుడు ఇచ్చాడు? 2019లో ఇచ్చాడు. 8 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడేగా మనం చెప్పుకుంది. సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందని చెప్పాను కదా. సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు మనం తీసుకుంది ఇదే కదమ్మా. ఇప్పుడు చెప్పుకుందా సార్ అది. ఇదిగో సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇదే. అంటే ఆడు అడుగుతుంది ఏంటి? ఆడు అడుగుతుంది ఏంటి? ఇది అడుగుతున్నాడు. హలో ఆడు అడుగుతుంది ఇది డిస్కంటిన్యూస్ మోడ్ అడుగుతున్నాడు. డిస్కంటిన్యూస్ మోడ్ అడుగుతున్నాడు. ఓకేనా? ఇంకేం అడుగుతున్నాడు చూడండి. డ్రా ద వేవ్ ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ SCR అండ్ యావరేజ్ లోడ్ కరెంట్ ఫర్ ఆల్ఫా ఈక్వల్ 60 degrees అన్నాడు. ఎట్లా చేస్తారు? వోల్టేజ్ అక్రాస్ SCR అంటే మనం బొమ్మ డ్రా చేయొచ్చు. అవుట్పుట్ వోల్టేజ్ వస్తే దాన్ని బట్టి బొమ్మ డ్రా చేయొచ్చు.
మరి ఇక్కడ ఏమంటున్నాడు, యావరేజ్ లోడ్ కరెంట్ అంటున్నాడు ఫర్ ఆల్ఫా ఈక్వల్ టు 60 degrees. ఏం చేయాలి? ట్రై చేస్తారా ఏంటి? V0 యావరేజ్ తో ట్రై చేయరు సార్. V0 యావరేజ్ ముందు ఫైండ్ అవుట్ ఏం చేయాలి. చేస్తాం కదా సార్, I0 ఈక్వల్ టు V0 బై R ఫార్ములా ఉంది సార్. మరి ఎల్ ఉందిగా, ఇది RLగా. అవునా? ఆర్ అనుకో, నువ్వు చెప్పింది కరెక్ట్. I ఈక్వల్ టు V బై R వేస్తూ వచ్చేస్తుంది. మరి ఇది RL కదా, ఒకటే. దీన్ని ఆలోచించండి. రెండో క్వశ్చన్ చూడండి. డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైయర్ విత్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ విత్ ఆర్ లోడ్ అండ్ ఫైండ్ DC అవుట్పుట్ వోల్టేజ్ అన్నాడు. DC అవుట్పుట్ వోల్టేజ్ అంటే V యావరేజ్. ఓకేనండి, DC అవుట్పుట్ వోల్టేజ్ అంటే V యావరేజ్. సో ఈ రెండు క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చు, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే. అవునా? ఇది నెక్స్ట్ టాపిక్ అమ్మ, బ్రిడ్జ్ కన్వర్టర్ అనేది నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం. దీనికి మరి మీరు ఆలోచించండి, యావరేజ్ లోడ్ కరెంట్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ ఊరికనే మీకు తెలిసినంత వరకు ఆలోచించండి, వచ్చినంత వరకు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో చెప్తారు కానీ. ఓకేనమ్మా? ఈ ప్రాబ్లం కనిపిస్తుందమ్మా మీకు? కనిపిస్తుంది సార్. ఏమంటున్నాడు ఇక్కడ? ఫర్ ద సింగిల్ ఫేజ్ ఫుల్లీ కంట్రోల్డ్ బ్రిడ్జ్ మీకు చెప్పలేదు కదా, బ్రిడ్జ్ మీకు చెప్పలేదు కాబట్టి వద్దు. మీకు బ్రిడ్జ్ చెప్పినప్పుడు నేను ఇంకా దీని మీద ప్రాబ్లమ్స్ లేనట్టున్నాయి. సో అది నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మనకి 7 minutes ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? సార్ సో సబ్జెక్ట్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మరి నిజంగా ఓకేనమ్మా, క్లాస్ ఎండ్ చేస్తుందమ్మా.